చాలు. హలో సుధాకర్ సార్. ఆ ప్రసాద్ గారిని అడిగి ఆర్బిట్స్ లో కమర్షియల్ కాంప్లెక్స్ గురించి ఎంక్వైరీ చేయి. సారీ సార్, దానికి బిగ్ షాట్ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చేసారట. బిగ్ షాట్ వాళ్ళ? వీళ్ళే వాళ్ళయా? ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ పేరే వినపడుతుంది. అవునులే, ఈ గార్మెంట్ బిజినెస్ లో కుదిరిందంటే షార్ట్ పీరియడ్ లో కోట్లు సంపాదించవచ్చు. సరే, వేరే ఏమైనా ఉన్నాయేమో ఎంక్వైరీ చేయి. ఓకే సార్. ఉంటా. వీడి ముఖానికి ఉప్మా, పైగా ఉల్లిపాయ పెసరట్టు. తినరా. వాళ్ళెవళ్ళో కుర్రాళ్ళు పట్టుమని 10 నెలల్లో 10 మంది మెచ్చుకునే స్థాయికి పెరిగారట. నువ్వు ఉన్నావు. ప్రేమించడం, ఫ్రెండ్స్ కోసం అప్పులు అడగటం, అది కాదురా లైఫ్ అంటే. ఏదో ఒకటి సాధించాలి. నువ్వు తినటానికే పుట్టావురా. మేపు బాగా తయారు పెట్టు. నాకు ఒక 6 ఇడ్లీ తగలెట్టు. అలాగే అలాగే. చెక్ అయినా పర్లేదు, క్యాష్ అయినా పర్లేదు. ఓకే ఓకే ఓకే. సరే, రేపు మార్నింగ్ కల్లా. ఓకే ఓకే, ఉంటా. ఒరే హేమంత్, ఇదంతా కలగా ఉందిరా. మనకొచ్చిన ఆర్డర్ చూస్తుంటే మత్తిపోతుందిరా. ఇదంతా హేమంత్ గారి క్రెడిట్. మనం తయారు చేసిన డిజైన్స్ మార్కెట్ ని బాగా క్యాప్చర్ చేశాయి, అందుకే ఇంత సేల్స్. థ్యాంక్ యూ రా. నో థ్యాంక్స్ బిట్వీన్ ఫ్రెండ్స్. సార్, ఇక్కడ ఒక సంతకం పెట్టండి సార్. చాలా థ్యాంక్స్ అండి. అలాగేనండి, అలాగే ఉంటానండి. నిర్మలా, నిర్మలా, మన రావులపాలెం నుంచి మన అమ్మాయిని చూడటానికి వచ్చారే, వాళ్ళకి అమ్మాయి నచ్చింది. ఫోన్ చేశారు, మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుంటారట. అమ్మయ్యా, నాకు చాలా సంతోషంగా ఉందండి. ఏమిటో ఆ కళ్యాణ ఖరీ వస్తే గానీ మనం ఏం చేయలేము. అంతా భగవంతుడి దయ. మన సేల్స్ ఇంప్రూవ్ అయిన సందర్భంలో మన డీలర్లందరినీ పిలిపించి గ్రాండ్గా గెట్ టుగెదర్ ఏర్పాటు చేద్దాం. ఓకే. అదే ఫంక్షన్లో మన కొత్త ఫ్యాషన్ వెరైటీస్ ఇంట్రడ్యూస్ చేద్దాం. ఓకే, ఈ ఫంక్షన్ ని గ్రాండ్ కాకతీయలో గ్రాండ్ గా చేద్దాం. దీనికి హోమ్ మినిస్టర్ ని, ఫైనాన్స్ మినిస్టర్ ని చీఫ్ గెస్టులుగా పిలుద్దాం. ఓకే ఓకే. రాలావణ్య, నీ గురించే వెయిట్ చేస్తున్నా. హేమంత్, ఒక్క నిమిషం. చెప్పు. మా నాన్న నాకు పెళ్లి ఫిక్స్ చేశారు. ఈ శుక్రవారం తాంబూలాలు కూడా. ఇంత అర్జెంటుగానా? భాస్కర్, ఫంక్షన్ విషయంలో చిన్న చేంజ్. అదేంట్రా? లొకేషన్తో పాటు చీఫ్ గెస్ట్ని కూడా మారుస్తున్నాం. ప్రిన్సిపాల్ గారి నెంబర్ ఎంత? ఏంటి, మా కాలేజీ గోల్డెన్ జూబిలీ ఇయర్ ఫంక్షన్ ని మీరు స్పాన్సర్ చేస్తారా? అవును సార్. ఇంతకీ ఎవరు మీరు? వీఆర్ ఫ్రమ్ బిగ్ షాట్. ఓ, బిగ్ షాట్. మీ జాబిలీ షర్ట్స్ నేను కూడా కొన్నాయా, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. కాకపోతే ఆ ఫంక్షన్కి మేం చెప్పిన వాళ్ళని చీఫ్ గెస్ట్లుగా పిలవాలి. ముఖ్య అతిథులు మీరెవరు చెప్తే వాళ్ళనే మేము స్వయంగా వెళ్ళి పిలుస్తాం, ఎందుకంటే స్పాన్సర్ చేస్తున్నది మీరు కాబట్టి. ఓకే ఓకే. మీరు కాదనకూడదు. అసలు మ్యాటర్ తెలియకుండా వస్తానని నేను ఎందుకంటానయ్యా? మ్యాటర్ ఏం లేదండి, మా కాలేజీ గోల్డెన్ జూబిలీ ఇయర్ ఫంక్షన్ బిగ్ షాట్ వారు స్పాన్సర్ చేస్తున్నారు. మిమ్మల్ని చీఫ్ గెస్ట్ గా పిలవమని వాళ్ళ కండిషన్. వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. స్వయం కృషితో పైకొచ్చాను. మీలాగే, అందుకే మిమ్మల్ని పిలవమన్నారు చీఫ్ గెస్ట్ గా. ఏమయ్య హేమంత్, కమ్ హియర్. నమస్తే. నమస్తే సార్. నమస్తే. పరీక్షల దగ్గరికి వస్తున్నాయి, ఈసారైనా మీ నాన్నగారి మాట నిలబెడతావా? నిలబెడతాను సార్. నాకు నమ్మకం లేదండి. అనకూడదు కానీ మీరు డబ్బులు ఇచ్చి పాడు చేస్తున్నారు అనుకోండి. అతని స్నేహితులంతా పోరంబోకులండి, వాళ్ళతో కలిసి తిరిగి చెడిపోతున్నాడు. ఆ బిగ్ షాట్ వాళ్ళ గ్రూప్ చూడండి, సేమ్ ఏజ్ గ్రూప్ అంట. అంత పైకొచ్చారు. రేయ్, వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నా ఎదురుగా ఉండొద్దురా. నిన్ను కన్నందుకు చిచ్చి, అది గుర్తొస్తేనే నాకు ఏడుపు వస్తుందిరా. పో లోపలికి. అంతేలేండి, పండిత పుత్ర పరమశుంఠ అని పాత జోక్ ఒకటి ఉంది. ఏదైనా అడ్జస్ట్ అయిపోవాలి. మీరు మాత్రం ఫంక్షన్ తప్పనిసరిగా రావాలి. అలాగేనండి, వస్తా. థ్యాంక్ యూ. నేను ముఖ్య అతిథిని ఏమిటండి? మీరు అంత మాట్లాడకండి. అవునండి, బిగ్ షాట్ వాళ్ళు మిమ్మల్ని గీరుకుంటున్నారు. గీరుకుంటున్నారు కాదు, కోరుకుంటున్నారు. ఆశ్చర్యంగా ఉందండి, ఊళ్ళో ఇంతమంది పెద్దవాళ్ళు ఉంటే నన్ను పిలవడం ఏమిటి? ఏదో విశేషం ఉండే ఉంటుంది నాన్న, వెళ్ళండి. సరే, ఒప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ. కానివ్వండి.